రాయలసీమ ప్రాంతంలో ఆధునిని సెకండ్ బాంబేగా పిలుస్తారు. అంటే ముంబై తర్వాత అతిపెద్ద వ్యాపార కేంద్రం అని రాయలసీమ వాసుల భావన. ఇప్పుడు అదే ప్రాంతం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. అక్కడి ప్రజలు కనీసం గుక్కడి మంచినీటికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో నీటి సమస్య జటిలమైంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాలు మారిన ఆధునిలో నీటి సమస్య మాత్రం మారడం లేదు. తాగునీరు అందించండి మహాప్రభు అంటూ ఆధుని ప్రజలు దీనంగా వేడుకుంటున్నారు. ఆధుని 160 ఏళ్లకు క్రితమే మున్సిపాలిటీగా మారింది. ఆ తర్వాత 1952లో నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. అప్పటి జనాభా ప్రకారం ఆధునిలో ఉన్న రామజలను తాగునీటి కోసం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేవారు. కాలక్రమేణా జనాభా పెరగడంతో 1999లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రతిపాదనకు 2003లో ప్రభుత్వం నుంచి అనుమతులతో పాటు ఎల్ఎల్సీ కెనాల్ సమీపంలో ఉన్న బసాపురం వద్ద 230 ఎకరాల్లో 3110 ఎంఎల్ సామర్థ్యంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం కోసం 22 కోట్ల నిధులు విడుదల చేసి స్థల సమీకరణ చేశారు. 2004లో ప్రభుత్వం మారడంతో కాంగ్రెసు ప్రభుత్వంలో ఎల్ఎండ్టీ నిర్మాణ సంస్థ సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం 2007 నాటికి పూర్తి చేసి మున్సిపాలిటీకి అప్పగించడంతో పట్టణానికి తాగునీటి సరఫరా మొదలైంది. అప్పటి నుంచి రామజల నుంచి విడతల వారీగా స్టోరేజీ ట్యాంకు నుంచి తాగునీరు పంపిణీ జరిగేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో తొలిసారి స్టోరేజీ ట్యాంక్ సిమెంట్ పలకల మధ్య బీటలు రావడంతో 60 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020లో తూర్పు వైపు భాగంలో సుమారు 100 మీటర్లకు పైగా లోపలి భాగం సిమెంట్ పలకలు కుంగిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల కోసం 1,80,000తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అది కూడా ఎంతో కాలం నిలవలేదు. దాంతోపాటు 2022లో దక్షిణం వైపు 200 మీటర్లు కూడా కూలిపోవడంతో ఎస్ఎస్సీ ట్యాంకులో నీరు ఇంకిపోయింది. దాంతో 2023లో 2 కోట్లతో మళ్లీ తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఇక సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పూర్తి మరమ్మతుల కోసం 2023లో సుమారు 40 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేసి మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. 4 రోజులు 5 రోజులు నీళ్ళు ఇస్తే పురుగులు పట్టి నీళ్ళు మేము ఎట్లా తాగాలి సార్? పురుగులు పడుతున్నాయి. అవి మేము తాగాలన్నా కానీ వేడి చేసుకుని తాగల్లా. మేము చూస్తే ఇప్పుడు 12 లేసి పనికి పోయి వచ్చిన తర్వాత మాకు నీళ్ళు కడుక్కునేకి లేకపోయినా తాగేకనే ఉండాలి కదా. కనీసం అన్నం వండుకొని తినేకనే ఉండాలి కదా తాగేకి. మరీ అంత లేకున్నా ఎట్లా సార్? మాకు రోజు ఇడిసేటట్లుగా మీరు చేస్తే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మాకు అప్పుడు అర్జమే కుళాయి వస్తుండే. ఇప్పుడు ఒక వారం అయింది సాయంత్రం ఇడుస్తున్నారు. మా చేనులకు పోయే వాళ్ళు మాకు అర్జం ఇడిస్తే బాగుంటుంది కుళాయి అనుకుంటున్నాము. అప్పుడైతే బాగానే అర్జం ఇడుస్తుండ్రు. 3 గంటలకు లేసుకొని పట్టుకునేది మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మా సార్ ఇడిచేదైతే వద్దు, మాకు దినం నీళ్ళు రావాల్సిందే అండి. ఆధునిలో పలు సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన డాక్టర్ పార్థసారథి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు శాశ్వత మరమ్మతులపై నోరు మెదపకపోవడంతో ఆధుని మండలంలోని ప్రజలు మండిపడ్డారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో ఎస్ఎస్సీ ట్యాంకు నిర్మాణ ప్రతిపాదనలు పెట్టి నిధులు విడుదల చేసిన ప్రభుత్వమే మళ్లీ అధికారంలో వచ్చింది కాబట్టి ఎస్ఎస్సీ ట్యాంకుకు మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. అలాగే పెరిగిన జనాభా దృష్టిలో ఉంచుకుని తాగడానికి రోజు మార్చి రోజు తాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. ఇక్కడ మేము వారానికి ఒకసారి వస్తే కూడా నీళ్ళు సరిగా రావడం లేదు సార్. ఈ టైం అప్పుడు ఇస్తే కరెంట్ ఉండదు సరిగా. అసలే అయిపో 4 సరిగా తిప్పడు సార్. కొలాలు తిప్ప అయిపో తెల్లారుజామున 3 గంటలకే రావాలి. అవును, తెల్లారుజామున 3 గంటలకే వదలాలి సార్. గత 4 ఏళ్లుగా సంవత్సరానికి 100-200 అడుగులు చొప్పున కుంగిపోతూ ఈ యొక్క స్లాబ్ పడిపోతుండడం వల్ల నీటిని పూర్తిగా స్టోర్ చేసి ప్రజలకు అందివెళ్ళని పరిస్థితి ఉంది. కానీ ప్రతిసారి అధికారులు నాయకులు కేవలము తూతుమంత్రంగా కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రిపేర్ చేస్తున్నారు తప్ప దాన్ని పూర్తిగా రిపేర్ చేసి లేక కొత్తది కట్టించి ఆధునిక ప్రజలకు రోజు విడిచి రోజు నీరు వచ్చే విధంగా ప్రణాళిక వేయడం లేదు. ఇది చాలా బాధాకరము. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆధుని ప్రజలు కోరుతున్నారు. నీటిని శుద్ధి చేసి తాగడానికి నీరు అందించాలని వేడుకుంటున్నారు. జనాభాను దృష్టిలో పెట్టుకుని రోజు మార్చి రోజు తాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.